గారు మరొక అంశం ఏంటి సిఐడి కస్టడీకి వంశీ అట ఇప్పుడు అసలు కేసు మొదలైందని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అట ఇది ఆయన కస్టడీ కోరారు 3 రోజులు కస్టడీలో ఉంటారు టీడీపీ ఆఫీసు ఆ ధ్వంసం అనే విషయం అన్న చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం చాలా మంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అని అదేమైనా ఇబ్బంది జరుగుతుందా సార్ కుట్రపూరితంగా జరిగేటటువంటి రాజకీయాల్లో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వంశీ మీద ప్రయోగించారు వంశీ గారికి బెయిల్ ఎప్పుడైతే వస్తుందని అనుకుంటారో ఈలోపు మాకు విచారణకు 3 రోజులు కావాలని లేకపోతే ఈయన సినిమా యాక్టర్ అతని పేరేందన్నా పోసాని గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి ఆ పోసాని గారికి బెయిల్ వస్తుంది అనగానే మళ్ళీ సిఐడి వచ్చేసి మేము మా అదొక కేసు ఉన్నదని చెప్పేసి ఇలా విడతలుగా రాజకీయంగా వీళ్ళని అనగతొక్కాలి వీళ్ళని మానసికంగా దెబ్బతీయాలి ప్రతి వాడిని కూడా 60 రోజులు జైల్లో ఉంచాలి 70 రోజులు ఉంచాలి అంటే ఎలాంటి వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేయాలో అది చేస్తా ఉన్నారు కానీ అరే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుద్దామే అన్న దాని మీద ఒక్కరికి దృష్టి లేదండి ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చే విధంగా చూస్తే పోయింది ఎందుకు సార్ నిజంగానే పోసాని గారు తప్పు చేశారు అనుకుందాం అరెస్ట్ చేశారు వాట్ ఈస్ వెళ్ళిపోతారు బెయిల్ తీసుకుంటారు వస్తారు సార్ వాట్ ఈస్ రాంగ్ దాని గురించి మాట్లాడి దాని గురించి నిరంతరం రెడ్ బుక్ రాజ్యాంగాలు రాసి దానికోసం సమయం వెయిట్ చేసే కన్నా అలాగే వంశీ గారు నిజంగానే తప్పు చేశారు అనుకోండి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా 9 నెలలుగా రోజు నిన్న అరెస్ట్ చేస్తాం నిన్ను బొక్కలో వేపిస్తాం నిన్న అరెస్ట్ చేస్తాం ఇదే గోల దీనికోసం ఆమె మిమ్మల్ని ఎక్కించింది అందుకే కదా సార్ ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జమిలీ రూపంలో చేసుకుంటారా రెగ్యులర్ రూపంలో చేసుకుంటారా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకుంటారు ఈ రోజు ప్రతి నాయకుడు కార్యకర్త ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు అయ్యో జగన్మోహన్ రెడ్డి ఈవీఎం పాత్ర 90% ఈవీఎం పాత్ర ఉందే అయ్యో ఏమి చేయలేకపోయామని బాధపడతా ఉన్నారు.